హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ 10 ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కూడా చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేస్తారో వాళ్ళు మాత్రమే మన ఛానల్లో వచ్చే మరికొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్స్ చూడగలరు. నేనైతే మీ ఈ ముగ్గు వేస్తే మీకు సులభంగా ఈ రోజు ఎపిసోడ్ ఏం జరిగింది అనేది వివరించేస్తాను. అలాగే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇది మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఎపిసోడ్ చూసుకున్నట్లయితే మొత్తానికి మాధవ మనసు పంతులైతే జాతకమని చెప్పి విరిచేస్తాడు. ఇంక ఎలా అయినా సరే మాధవకి పెళ్లి అయ్యే సూచనే కనిపించట్లేదు. ఒకవేళ పెళ్లి అయినా కూడా మాధవ జీవితంలో ఆ భార్య ఉండదు. అయినా మాధవ ఏ ఇంట్లో అయితే ఉంటాడో ఆ ఇంట్లో వాళ్ల తమ్ముళ్లకి కూడా పెళ్లిళ్ళు కావు. అయినా కూడా వాళ్ల భార్యలు వాళ్లని వదిలేసి వెళ్ళిపోతారు అని చెప్పేసి ఏ మాటైతే వినకూడదు అనుకుంటాడో అదే మాట పంతులు చెప్తాడు. ఇంక అందరి ముందు కుండ పగిలిపోయాలో అలా మాట చెప్పేసరికి ఇంక వెంటనే మాధవ అయితే చాలా హర్ట్ అవుతాడు. అయ్యేసి ఇంక వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనైతే మాధవ ఆలోచించుకుంటాడు. ఇంక ఈ విషయమైతే మాత్రం ఇంట్లో వాళ్లంతా అసలు మాధవాన్ని ఏమనుకొనుంటాడు, అసలు ఈ పంతులేంటి ఇలా చెప్పాడు అని చెప్పేసి అనుకుంటారు. మొత్తానికి వచ్చిన పెళ్లివాళ్లు తిరిగి కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఇంక గాయత్రికి అయితే ఒక నిజం తెలుస్తుంది. ఆ పంతులైతే అక్కడి నుంచి నేరుగా వచ్చి తాయారుని కలుస్తాడు. కలిసి మీరు చెప్పినట్టే చెప్పాను, మొత్తానికి మాధవ ఇంక జీవితంలో పెళ్లి చేసుకోడు. ఇంక మీరు నాకిస్తానన్న డబ్బులిస్తే నేనిక్కడ నుంచి వెళ్ళిపోతానమ్మా అని చెప్పేసి చెప్తాడు. ఇంక ఆ మాటలు విన్న గాయత్రి ఇంక వెంటనే ఆ వీడియో షూట్ చేసి వాళ్లమ్మకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి చూస్తుంది. మాధవ విషయంలో తాయారు చేసిన తప్పుని తనకి తెలియజేయాలని అనుకుంటుంది. ఇంక డబ్బులిస్తున్న ఆ వీడియో షూట్ చేసి మొత్తానికైతే గాయత్రి వాళ్లమ్మ వచ్చేసరికి అయిపోయిందా నీ పని అంటే ఏంటి మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటుంది. ఏంటి మాట్లాడుతున్నానా? మాధవ బావ జాతకాన్ని తప్పుగా చెప్పించడానికి ఆ పంతులకి డబ్బులిచ్చి నువ్వీరోజు హ్యాపీ ఫీల్ అవుదామనుకుంటున్నావా? నువ్వు మారవా అమ్మా కాస్తా కూడా? నన్ను ఎలాగో బావని నా ప్రేమ నుంచి విడగొట్టావు. అసలు ఆ రోజే నేను బావని పెళ్లి చేసుకొనుంటే నీకు గర్వం అనికేది. అలాంటిది నువ్వింకా వాళ్ల ఫ్యామిలీ పైన పగ పెట్టుకుని నువ్వు మాత్రం ఏం మారట్లేదు అని చెప్పేసి అంటుంది. అనేసరికి ఇంక వెంటనే తాయారు, నోరు మూస్తావా? ఎప్పుడు చూసినా సరే ఇంక మాధవ పెళ్లి ప్రేమ అంటావు. ఇంక నీకు పెళ్లి అయింది కాబట్టి నువ్వు అవునన్నా కాదన్నా నీ భర్త పట్టుకొని నువ్వుండాలి. అలాంటిది వాళ్ల ఫ్యామిలీ విషయాలు నీకెందుకే? అంటే నాకెందుకే అన్నట్టు ఉన్నాను కాని ఉన్నదాన్ని నువ్వు ఉండనివ్వట్లేదు కదా. నీ ఇష్టం వచ్చినట్టు నీ ఇష్టానికి చేస్తున్నావు. వాళ్ల మనసు విరిచేసేలాగా ఆ పంతులతో లేని జాతకాన్ని చెప్పించా అని చెప్పేసి గాయత్రి అంటుంది. అనేసరికైతే ఇప్పుడేమంటావు? నేను చెప్పించడమేంటి? ఏం మాట్లాడుతున్నావు? ఆ పంతులుగారొచ్చి మీరు వాళ్లు బంధువులే కదమ్మా, మాధవ జాతకం బాలేదు అని నాకు చెప్తుంటే అయ్యో రామా అని నేను బాధపడుతున్నా. దానికి తీసుకుపోయి నేను పంతులతో చెప్పించానంటావేంటి అనేసరికి అవునా మరిదేంటి అని చెప్పేసి ఇంకా ఆ వీడియో తాయారుకి చూపిస్తుంది. చూపించేసరికి ఇంక తాయారైతే నీళ్లు నమిలేటట్టుగా గుట్టకేస్తుంది. ఇంక వెంటనే ఇదెక్కడ తీసావే? ఏదో ఫోన్ ఇలా ఇవ్వు అంటే ఆ అడగ్గా ఇచ్చేస్తారు. మరి నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తుంటే ఇంక నేను చూస్తూ ఊరుకోను. అయినా సరే ఇప్పటికైనా చెప్తున్నా, నాకు మాధవ బావ అంటే ప్రేమ ఉంది. అది నువ్వు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నేను బావని పెళ్లి చేసుకుంటా. అంటే నీకేమైనా పిచ్చి పట్టిందా అని నీకు పెళ్లి అయింది అనే విషయం నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావు. అసలిక్కడ దేనికొచ్చావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? అయినా నేను వాళ్ల విషయాల్లో ఏం చేసుకుంటాను అన్నది నీకు అనవసరం అని చెప్పేసి తాయారు అనేసరికి ఇంక వెంటనే వెళ్ళిద్దరి మాటలు గాయత్రి భర్త వింటాడు. వినేసి ఏం మాట్లాడుతున్నారత్తయ్య? ఏమనుకుంటున్నారు గాయత్రి? మాట్లాడిన దాంట్లో తప్పేముంది అంటే అదేంటి అల్లుడుగారు అంటే దేనేమో మీరెప్పుడు వచ్చారండి అనేసి అంటుంది. నేనా? నువ్వు స్టార్టింగ్లో మీ అమ్మని ప్రశ్నిస్తున్నప్పుడే వచ్చాను. సో మొత్తానికి మీ సంభాషణంతా విన్నాను. అంటే నువ్వు మాధవాన్ని ప్రేమించావు, మాధవాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నావు. అది మీ అమ్మకి ఇష్టం లేక మీ అమ్మ మీ ఇద్దరినీ విడదీసింది. సో నువ్వు కాదనుకుండా ఇష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకున్నావు అని చెప్పేసి అది కాదు బాబు అంటే మీరు మాట్లాడకండి అత్తయ్య, మీరు మాట్లాడే అర్హత కోల్పోయారు. గాయత్రి మనసులో మాధవానే ఉన్నప్పుడు తనకే ఇచ్చి పెళ్లి చేస్తే తను సంతోషంగా ఉంటుంది. పేరుకి మీ అమ్మాయినిచ్చి నాకు పెళ్లి చేశారు కాని ఏ రోజు మేము సంతోషంగా లేము. అది మీకు అర్థమవుతుందో లేదో అని చెప్పేసి అంటే అదేంటి బాబు నువ్వు కూడా గాయత్రిలా మాట్లాడతావు? అంటే గాయత్రిలాగా కాదు, బుర్రా బుద్ధి ఉన్న ఎవరైనా ఇలానే ఆలోచిస్తారు. ఏ రోజైనా
మేము అట్లీస్ట్ కనీసం భార్యాభర్తలా ఉన్నామా? మీ అమ్మాయిని అడగండి. లేము. నేనెంత బాధపడుతున్నానో నాకు తెలుసు. కాని నేను గాయత్రిని అర్థం చేసుకుంటూనే వచ్చాను. కాని తన మనసు ఇంక మాధవపైనే ఉంది అని తల్లితో కాకపోతే ఇంక ఎవరితో చెప్పుకుంటుంది? ఇప్పటికీ కూడా మీరు తనని యాక్సెప్ట్ చేయలేదు. అసలు ఏం చేస్తానో మీరే చూడండి అని చెప్పేసి గాయత్రి చేయి పట్టుకుంటాడు వాళ్ళ భర్త. ఏం చేస్తున్నారండి? ఎక్కడికి అంటే, నూరా గాయత్రి నేను చెప్తాను అని చెప్పేసి ఇంక నేరుగా గాయత్రిని మాధవ ఇంటికి తీసుకెళ్లిపోతాడు వాళ్ళ హస్బెండ్. అనేసని ఇంక నేరుగా తీసుకుని అక్కడికి వెళ్తాడు. ఇంక ఈలోపైతే అనేసరికి ఇంక ఈలోపైతే మాత్రం ఇంక మాధవ ఫ్యామిలీ అందరితో గొడవ పెట్టుకుని మరి నేను ఎలా అయినా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటాడు. అలా ఎలా వెళ్ళిపోతారు? ఇంక మాధవ అంటూ ఉంటాడు, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. దయచేసి నన్ను ఆపకండి. మీ జీవితాలైనా బాగుపడతాయి. నాలాంటి వాడు ఇంట్లో ఉండకూడదు. ఇన్ని రోజులు మన ఇంటికి ఏ ఆడదిక్కు లేదు అనుకుంటే ఏమనుకున్నాను. దానికి కారణం నేను, నా జాతకమే. ఇంత నష్టజాతకమని నేను అనుకోలేదు. దయచేసి నన్ను అడ్డుపడద్దు, లేదంటే నేనిక్కడే చచ్చిపోతాను అని చెప్పేసి మాధవ అయితే అర్థం లేనట్టుగా మాట్లాడతాడు. ఇంక చక్రి, మహాలక్ష్మి వీళ్ళంతా, ఏం మాట్లాడుతున్నావు పెద్ది? అలా ఎలా అంటావు నువ్వు? అలా ఎలా ఇంట్లో నుంచి వెళ్ళిపోనిస్తాం నింగు? ఆ పంతులేదో చెప్పాడని చెప్పేసి మీరు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఎలాగా? అలా అయితే చక్రి గారికి పెళ్లి అయ్యేదా? అంటే పెళ్లి అంటే అయ్యిందమ్మా, కాని నిజంగానే ఆయన చెప్పినట్టు నువ్వు వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నావు కదా చక్రిని అని చెప్పేసి అనేసరికి మహా సైలెంట్ అయిపోతుంది. అదేంటి అన్నయ్య అలా అంటావు? ఆ పంతులేదో పేలాడని చెప్పేసి నువ్వివన్నీ ఎగ్జాంపుల్స్గా తీసుకుంటే ఎలా అవుతుంది? నువ్వెక్కడుంటే అక్కడే అన్నయ్య. అయినా నువ్వు ఇల్లుని ఇల్లులా చూసుకున్నావు కాబట్టి మేమిన్ని రోజులు ఇక్కడ సంతోషంగా ఉండగలిగాం. అలాంటిది నువ్వు లేని ఇంట్లో మేమెలా ఉంటామనుకున్నావు అని చెప్పేసి చక్రి అంటాడు. మీరెన్నైనా చెప్పండి, ఇంక దయచేసి నా నిర్ణయాన్ని గౌరవించండి. ఇన్ని సంవత్సరాలుగా ఇప్పటి నుంచి నేనెప్పుడూ నేను మిమ్మల్ని ఏదీ అడగలేదు. ఈసారి నేను అడుగుతున్న దానికి మీరు అడ్డుపడద్దు. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి అనేసరికి, నారాయణ నీకు పిచ్చేమైనా పట్టిందేంట్రా? ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటున్నావు. అదేదో నన్ను చంపేసి ఇక్కడి నుంచి పోరా అంటే నువ్వు తాగిన మాటలు మాట్లాడుకున్నానా? దయచేసి నన్ను వెళ్ళని అని చెప్పేసి ఇంక మాధవ పట్టేస్తాడు. కన్నా కూడా, అది కాదన్నయ్య, ఒకసారి మేం చెప్పేది విను అన్నయ్య. నువ్వు లేకపోతే మమ్మల్ని ఎవరన్నయ్య చూసుకుంటారు? అంటే మహాలక్ష్మి ఉంది కదా చూసుకుంటుంది అంటే ఇంక వెంటనే కేశవ, అన్నయ్య నేను నిజంగానే చెప్తున్నా. నువ్వు గాని వెళ్ళిపోతే నేనింక జీవితంలో పెళ్లి అనేదే చేసుకోను. అంటే చూశావా మీ ఆలోచనలు కూడా ఎలా మారుతున్నాయో? నేను ఇంట్లో ఉంటే శుభకార్యాలు జరగవురా. ఆ పంతులు గారు చాలా అనుభవం గలవారు. అలాంటిది ఆయన ఇలా చెప్పాడు అంటే మీరక్కడే అర్థం చేసుకోవాలి. మీరు బాగుండడమే నాకు కావాలి. దయచేసి నా కోసం ఆలోచించొద్దు. నేనెక్కడున్నా క్షేమంగానే ఉంటాను అని చెప్పేసి మాధవ అనేసరికి ఇంక ఈ మాటలన్నీ విన్న గాయత్రి వాళ్ల భర్త ఇద్దరూ కూడా శబాష్ మాధవ గారు, చాలా బాగా మాట్లాడారు అని చెప్పేసి గాయత్రి భర్త అంటాడు. అనేసరికి మీరెప్పుడొచ్చారు? రండి లోపలికి అంటే మర్యాదలు తర్వాతే గాని ఏదో ఇంట్లో నుంచి వెళ్ళిపోతాము ఇది అది అని చెప్పేసి చెప్తున్నారేంటి సంగతి అని చెప్పేసి గాయత్రి భర్త అడుగుతాడు. అడిగేసరికి ఇంక వీళ్లంతా సైలెంట్ అయిపోయేసరికి నారాయణ అంటాడు, అది కాదు బాబు, ఆ పంతులొచ్చి ఏదో చెప్పాడంట. వీడింట్లో ఉంటే పెళ్లిళ్లు కావు, పెళ్లిళ్లైనా భార్యలు వదిలేసి వెళ్ళిపోతారు. ఈయన నష్టజాతకుడు, ఈయన రాతలో పెళ్లే లేదని ఆ మాటలు పట్టుకుని నేనుంటే మీకు మంచి జరుగుదని పిచ్చోడిలా వెళ్ళిపోతున్నాడు. మీరైనా కాస్త చెప్పండి అనేసరికి గాయత్రి, నిజమా బావా? మావే చెప్పేది అంటే మరేం చేయమంటావు గాయత్రి? ఉన్నది ఉన్నట్టుగా పంతులుగారు చెప్పినట్టు. నా వల్ల వీళ్ళందరూ బాధపడటం నాకిష్టం లేదు అనేసని మాధవ అనేసరికి, అయ్యో పిచ్చి బావా, నీకు విషయం తెలియక నువ్వు మాట్లాడుతున్నావు. ఇదంతా అమ్మ చేయించింది అని చెప్పేసి తాయారు నిజస్వరూపాన్ని బయటపెట్టేస్తుంది గాయత్రి. అమ్మ చేయించడమేంటి? నాకేం అర్థం కావట్లేదని మాధవ అంటాడు. అనేసరికి ఇంక వెంటనే ఇదిగో ఈ వీడియో చూడండి అని చెప్పేసి పంతులు రిటర్న్ వచ్చి తాయారు దగ్గర పనైపోయిందని డబ్బులు తీసుకున్న వీడియో తిన చూపిస్తుంది. ఇంకా అలా అందరూ తిన జాతకం మంచిదే కాని కావాలని తాయారు ఇదంతా చేయించింది తిన కుట్ర అని తెలుసుకుంటారు వీళ్లంతా. ఇంక చక్రీకైతే పిచ్చ కోపం వస్తుంది. ఇంక వెళ్లి తాయారుని లాక్కొని వస్తాడు గొడవపడి. ఏమనుకుంటున్నావత్తా? అందరి ముందు మా అన్నయ్యని చిన్నచూపు చేసేలాగా లేని జాతకముందని పుట్టిస్తావా? సో తన జాతకం మంచిదైనా నష్టజాతకుడని ఆ పంతులతో చెప్పిస్తావా? నీకు ఎంత ధైర్యం? అంటే ఏంట్రా నేను చేశాను అంటున్నావు. అయినా ఒకరు చెప్పాలా ఏంటి? మీ ఇంటికున్న తీరే కదా. మీ ఇంట్లో అసలు ఆడవాళ్లనేవాళ్లు ఉంటారా? ఏదో ఆ మహాలక్ష్మికి దిక్కులేక మీ ఇంట్లో ఉంటుంది. అయినా విన్నాను ఏదో విడిపోవాలనుకుంటుంది గట్టుగా అనేసరికి మహాలక్ష్మి, పిన్ని అది మా పర్సనల్స్, మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. అయినా మీరెందుకు మా విషయంలో ఇలా జోక్యం చేసుకుంటున్నారు? పెద్ద విషయంలో
ఇంట్లో ఎంత కుట్రం చేయబోయావు నువ్వు? అసలు మీకు బుద్ధి ఉందా? మీరసలు ఆడవాళ్లేనా అని చెప్పేసి అనేసరికి వెంటనే గాయత్రి, అలా అడిగితే ఆవిడకి ఎక్కడ బుద్ధి వస్తుంది మహాలక్ష్మి? ఒకటి లాగిపెట్టి అడిగితే మా అమ్మకి అప్పుడు బుద్ధి వస్తుంది. అంటే నువ్వసలు నా కూతురువేంటి? నన్ను కొట్టమని మరీ చెప్తున్నావు. అంటే కొట్టడమా? చంపేయాలి నిన్ను. లేనిపోనివి పుట్టించి వీళ్ల పరువు తీసి వీళ్ల మనసుని నొచ్చుకునేలాగా చేయించింది కాక ఇంకా తిరిగి ఏ ధైర్యంతో అమ్మ మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటుంది. అనేసరికి ఇంకా వెంటనే మాధవ్ అయితే చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఎందుకు తాయారత్తా, నేనంటే నీకు అంత కోపం? నా జీవితాన్ని నాశనం చేయాలని అనుకున్నావా? నేను నిజంగానే అది నమ్మి నా తమ్ముల్ని దూరం చేసుకోవాలని ప్రయత్నించి ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కూడా వెనక్కి తీసుకోలేదు. అలాంటిది ఇప్పుడొచ్చి గాయత్రి నిజం చెప్పి ఉండకపోతే మా జీవితాలు ఇక్కడెలా ఉండేవో. అసలు మేమేం ద్రోహం చేశావని నీకంచెప్పేసి మాధవ ఎమోషనల్ అవుతాడు. మీరు ద్రోహం చేయడం కాద్రా, ఏం చేయమంటావ్? ఇది పెళ్ళైనా కూడా మాధవ బావా అని నీ జపమే చేస్తుంది. ఇంక ఎక్కడ నువ్వు ఇక్కడే ఉంటే అది నిన్ను పెళ్లి చేసుకుంటాను ఇది అది అంటుందా అని చెప్పేసి నేను వేరే మార్గం లేక అలా చేయించాల్సి వచ్చింది. ఏం చేస్తాం, కూతుర్ని కన్నాను కాని తన రాతని కనలేదు కదా. కాబట్టి నా కూతుర్ని కాపాడుకునే ప్రయత్నంలో ఏదో ఇలాంటివి చేయాల్సి వచ్చింది అని చెప్పేసి చేతులు నలుపుకుంటూ సమాధానమిస్తుంది తాయారు. ఇంకా అది విన్నా మహాలక్ష్మికైతే పిచ్చకోపం వస్తుంది. ఏం మాట్లాడుతున్నారు? అయినా మీరు చేసిందే తప్పు. తను మాధవబావిని ప్రేమించింది. ఆ రోజు అడిగినట్టుగా పెళ్లి చేసి ఉంటే ఈ రోజు వీళ్ళింతవరకు వచ్చేది కాదు. అసలు వీళ్ళ జీవితంతో ఆడుకున్నడీ మీరు. అంటే ఏంటి ఆడుకున్నా అని చెప్పేసి నాకు నీతులు చెప్తున్నారు. అయినా నేనాడుకోవడమేంటి? బుద్ధున్నాడెవడైనా ఇంటికి పిల్లనిస్తాడా? ఇంట్లో ఏం ఆడదిక్కుందా? అంటే ఆ మాటకొస్తే నువ్వు నా చెల్లివే. అదే నువ్వే ఆల్నా పాల్నా మంచి చెడు ఇంటికి చూసుకుంటూ ఉంటే ఈ మాట నువ్వు అనగలిగేదానివా? నీకు ఆస్తిపిష్టి మీదున్న ఆలోచన ఇష్టం, కుటుంబం మీద బంధాల మీద లేవని చెప్పేసి నారాయణ అంటాడు. ఇంకా అమ్మతో మాటలేంటి మావయ్య? అసలు తీను చేసిన పనికి అసలమ్మని మీరేం చేయాలనుకుంటున్నారు? అంటే మీ అమ్మని వీళ్ళో వాళ్ళో ఏదో చేయడం కాదు గాయత్రి. నేను చెప్పిందొకసారి అందరూ వినండి. గాయత్రికి నేను విడాకులివ్వాలి అనుకుంటున్నాను. గాయత్రి మనసులో మాధవ ఉన్నాడు అని తెలుసుకున్న మరుక్షణం నేను ఇంక ఈ నిర్ణయానికి వచ్చాను అనుకునేసరికి ఇంక వీళ్లంతా షాక్ అయిపోతారు. గాయత్రి కూడా ఏం మాట్లాడుతున్నారండి అని అంటుంది. నిజమే గాయత్రి నేను చెప్పేది. నీ మనసులో మాధవ ఉన్నాడు అని తెలిసాక నేనెలాగో నీ విషయంలో భర్తగా ఉండగలుగుతాను. ఒకవేళ ఉన్నా ఇద్దరం సంతోషంగా ఉన్నామా? ఏదో మీ అమ్మ పరువు ప్రఖ్యాతాన్ని చెప్పేసి మీ అమ్మ చెప్పిన మాటకి తలవంచి తాలి కట్టించుకున్నావు. ఏదో పేరుకి నా భార్య అయ్యావు. కాని ఏ రోజూ మన మధ్య అన్యోన్యత లేదు. అలాంటప్పుడు అసలు వీళ్ల పరువు తీయాలి, వీళ్ళనింత బాధించాలని చూసిన మీ అమ్మ కోసం నువ్వైనా నేనైనా ఎందుకు ఆలోచించాలి? మనకంటూ న్యాయస్థానాలున్నాయి. అక్కడే వెళ్లి సమాధానం వెతుక్కుని ఒకటవ్వచ్చు అని చెప్పేసి వాళ్ల భర్త సమాధానం చెప్తాడు. మీరిద్దరూ ఒకటవ్వచ్చని మీరు చాలా సింపుల్గా చెప్తున్నారు. కాకపోతే నాకు గాయత్రి మీద ఎలాంటి అభిప్రాయముందో తెలుసుకోవాలి కదా అని చెప్పేసి మాధవ అంటాడు. అనేసరికి మాధవ అలా అడిగేసరికి నేనేమీ ఇప్పుడు మీతో పెళ్లి చేస్తాను అని అనలేదే కాని మీ అభిప్రాయం ఎందుకు అంటే మీకు కూడా గాయత్రి మీద ప్రేమ ఉంది. ఒకవేళ నేను గాయత్రికి విడాకులిచ్చేస్తే ఖచ్చితంగా మీరు గాయత్రి జీవితంలోకి రావాలన్న విషయం మీ మనస్సుకు తెలుసు. అందుకే నేనేమీ అనకపోయినా కూడా మీ మనస్సు స్పందించింది. సో ఇదే మీ అందరికీ రుజువు. గాయత్రి పైన మాధవగారికి ఇంకా ప్రేమ ఉంది. ఇంకా ఇంతకుమించి ఏం కావాలి? దయచేసి ఇప్పటికిప్పుడే గాయత్రి మెడలో తాళి కట్టేయండి అని చెప్పేసి గాయత్రి భర్త అడుగుతాడు. అనేసరికి ఇంక నిర్ణయం విన్న తాయారు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వెవరు అసలు నా కూతురికి పెళ్లి చేయడానికి? అయినా నీకేమైనా బుర్ర పనిచేస్తుందా? ఇక్కడున్న వాళ్ళేమనుకుంటున్నారు? పెళ్లైన దానికి మళ్ళీ పెళ్లి చేస్తారా అనేసి. అంటే ఓహో పెళ్లైన దానికి మళ్ళీ పెళ్లి చేస్తారా అని అంటున్నావు. మరి నీ కూతురికి పెళ్లైపోయింది కదా, మీరు ధైర్యంగా ఉండొచ్చు కదా. మాధవ జీవితంతో ఎందుకు ఆడుకోవాలని ప్రయత్నించారు అని చెప్పేసి గాయత్రి భర్త ప్రశ్నిస్తాడు. ఇంకా అలా ప్రశ్నించేసరికి చక్రి వెంటనే, బ్రదర్ నువ్వెవరో తెలియదు కాని పాయింట్ కరెక్ట్గా అడుగుతున్నావు. మనిషి అన్నవాళ్ళెవరైనా ఉంటే అసలు వీటికి సమాధానమేం చెప్పాలో తెలియక ఇదెందులో పడి చావాలి. అలాంటిది మా అత్త అన్నీ వదిలేసుకుంది కదా. మా జీవితాలతో ఆడుకోవడం తప్పితే ఇంకా ఆవిడికి ఏం పని పాఠాలు లేనట్టుగా ఇంకేముండడు కాబట్టి అడుగుతున్నాడు కదా నీ అల్లుడు, సమాధానం చెప్పు అంటే నీకు నేను సమాధానం చెప్పేదేంట్రా? అయినా ఇవన్నీ నాకు తెలియదు. నీకేనా బుర్రపోయిందా? నా కూతురికి విడాకులిచ్చేసి ఈ మాధవతో పెళ్లి చేస్తాను అంటావేంటి? వెళ్ళి నీ పైన కేసు వేస్తాను అంటే వెంటనే వేయండి. ఎలాగో ఇప్పుడు మీరు పంతులుగారికి డబ్బులిచ్చి మాధవ విషయంలో చేయించిన క్రైమ్ ఉంది కదా, ఇది తీసుకుని వెళ్లి నేను పోలీసులకిస్తాను. మీరు వెళ్తారో నేను వెళ్తారో చూద్దాం. అయినా ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. నేనే నీ అమ్మాయిని వద్దు అనుకుంటుంటే మీరు నా జీవితానికి ఎందుకు అడ్డుపడతారు? అయినా మేమిద్దరం మ్యూచువల్ గా విడిపోవాలి అనుకుంటున్నాం. తాలి కడితే నే భర్త అనుకుంటే ఆ తాలి ఇప్పుడు నేను తీసేయగలను కూడా.
అనేసరికి ఇంక వెంటనే గాయత్రి వాళ్ళ ఆయన్ని చూసి ఎమోషనల్ అవుతుంది. నా సొంత తల్లి కూడా నన్ను అర్థం చేసుకోలేదు, అలాంటిది నన్ను మా బావని కలపడానికి మీరు ఇంతలా ఆలోచిస్తారని నేను అనుకోలేదు అని చెప్పేసి అంటే, ఆలోచించేలాగా నువ్వే చేశావు గాయత్రి. ఎందుకు అంటే నీకు మీ బావపైనున్న ప్రేమ మరింత మితిమీరిందని నాకు తెలీదు. ఏదో ప్రేమ అఫేర్స్ ఉంటే కాని మారుతావని చెప్పి అనుకున్నాను. ఇప్పటికీ నువ్వు నీ కళ్లల్లో మీ బావపైన ప్రేమ కనిపిస్తుంది. మిమ్మల్ని విడదీశానన్న పాపం నాకెందుకు? అయినా నాకేం తక్కువ? ఇష్టం లేని నీతో నేను జీవితం పంచుకునే కంటే నిన్ను మీ బావని ఒకటి చేసి నా లైఫ్ నేను చూసుకోవడం నాకు కూడా బెనిఫిట్ కదా అని చెప్పేసి చాలా లాయల్ గా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు గాయత్రి భర్త. ఇంక వీళ్ళందరి సంఘర్షణ చూసేసరికి ఇంక వెంటనే తాయారు గుండులు బాదుకుంటూ, అమ్మో, అందరూ కలిపి మొత్తానికి నాకు నా ఇంటికి ముప్పు తేయడానికి ప్రయత్నించారు, నా కూతురికి పెళ్లి చేయడానికి ప్రయత్నించారు, అసలు మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి అని చెప్పేసి అనేసరికి, ఏం చేస్తావు, నువ్వేం చేయగలవు? ఆ పిల్లడు చెప్పేది 100కి 100 పాళ్లున్నాయి. పేరుకి నీ అల్లుడే అయినా సరే మా వైపు ఆలోచించి మాట్లాడాడు. అయినా మాధవ తను అడిగే దాంట్లో తప్పేముంది? గాయత్రి మెళ్ళపోయి తాలి కట్టరా అని చెప్పేసి నారాయణ అంటాడు. నీకేమైనా బుర్రపోయిందా ఏంటి నానా? గాయత్రి మెళ్లలో నేను తాలి కట్టడం ఏంటి అంటే, అంతమందిలో తను నీ మీద ఇంకా ప్రేమ ఉంది, నీకోసమే తన జీవితాన్ని వదిలేసుకుని వాళ్ల భర్తతో విడిపోవాలి అనుకుంటుంది అని తెలిసాక కూడా మీరు ఈ మాట ఎలా అడగగలుగుతున్నారు పెద్ది అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది. అనేసరికి ఇంక వెంటనే చక్రి కూడా, కరెక్టే కదా అన్నయ్య, తాయారు అత్త చేసిన నిర్వాహకానికి తగిన బుద్ధి చెప్పాలంటే ఈ రోజు నువ్వు గాయత్రిని మన ఇంటి మహాలక్ష్మిగా తీసుకురావడమే కరెక్ట్. అలాంటప్పుడు ఇంకా ఆవిడ మన జీవితాల్లో ఇన్వాల్వ్ అవ్వదు. తాను తీసుకున్న గొయ్యిలో తానే పడ్డట్టు. ఏ పనైతే జరగకూడదు అనుకుందో అదే పని చేస్తేనే కదా బుద్ధి వచ్చేది అని చెప్పేసి చక్రి అంటాడు. అనేసరికి మీరు ఎన్నైనా చెప్పండి, ఆ పని నేను చేయలేను. అయినా తన భార్య ప్రేమ కోసం తన భార్యనే వదులుకోను అనుకున్నా ఇతన్ని నేనెలాగా శిక్షించగలను? గాయత్రి ఈయనతో ఉండడమే కరెక్ట్ అని చెప్పేసి మాధవ అంటాడు. లేదు లేదు, మీరు నా మీద అంత సింపతి చూపించాల్సిన అవసరం లేదు. నేను గాయత్రిని జస్ట్ ఫ్రెండ్ లానే చూశాను. తన మనసులో ఏ రోజైతే మీ మీద ఒపీనియన్ ఉందని నాకు తెలిసిందో అప్పటినుంచి అనుకుంటున్నాను ఇంక గాయత్రితో మాట్లాడి నేనే డివోర్స్ ఇద్దాము అని చెప్పేసి. ఇంక ఈలోపు మీ ఫ్యామిలీ ఇష్యూస్లో మా అత్తయ్య నిజస్వరూపం ఏంటి అనేది నాకు తెలిసింది. సో ఇలాంటి వాళ్లకి బుద్ధి చెప్పాలి అంటే ఇదే సరైన మార్గం అనిపించింది. అందుకే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. కాబట్టి ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు అని చెప్పేసి గాయత్రి భర్త అంటాడు. అనేసరికి ఇంక వెంటనే మాధవ ఆలోచనలో పడతాడు. ఇంక వెంటనే తాయారుతో అంటాడు, అత్త, నేనైతే నీకొక మాట చెప్పగలను. ఈ రోజు నువ్వు చేయించిన పనికి చిన్నప్పటినుంచి కంటికి రెప్పలా కాచుకుంటున్న నా బిడ్డలు, వీళ్ల పేర్లకు నాకు తమ్ముళ్లే కావచ్చు, నా పిల్లలు లాంటివాళ్లు. ఇలాంటి వాళ్ళని కూడా వదిలేసి నేను వీళ్ళకి దూరమైపోవాలనుకున్నాను. అదృష్టవశాత్తు గాయత్రికి నువ్వేం చెయ్యబోయావో తెలిసింది కాబట్టి తను నిజాన్ని బయటపెట్టగలిగింది. లేదంటే ఈ రోజు మా కుటుంబం చల్లాచెదురు ముక్కలైపోయేది. అయినా మేం నాశనమైపోతేనే నువ్వు సంతోషంగా ఉంటావంటే ఒక్క మాట చెప్పొత్తా, మీకు దూరంగానే మేముంటాం. మీతో ఏ రోజు మేం వైరం పెట్టుకోలేదే. అయినా గాయత్రి విషయంలో నీకంత పగేంటో నాకర్థం కాలేదు. ఆ రోజు కూడా నువ్వు నా కాళ్లు పట్టుకుని గాయత్రిని వదిలేస్తానని అందరి సమక్షంలో చెప్పు, లేదు అంటే మాత్రం నేనిక్కడ తగలబడి చచ్చిపోతాను అని అన్నావు. కాబట్టి నీ పరువు, నీ ప్రాణం, నీ ప్రతిష్ట అని చెప్పి నా ప్రేమను ఆ రోజు వదులుకున్నాను. కానీ ఈ రోజు నువ్వు కనీసం ఆ మంచితనం కూడా గుర్తించకుండా నన్నే బాధ పెట్టాలని చూశావు. నా కుటుంబ పరువును రోడ్డుకిచ్చాలని చూశావు. అనేసరికి వెంటనే చక్రి, అన్నయ్య, నువ్వెంత చెప్పినా ఆవిడ చెవులకెక్కడు. ఆవిడికి డబ్బు మదం ఎక్కువైపోయింది. ఆవిడికి మనుషుల కన్నా మనీయే కావాలి. అలాంటి ఆవిడతో నువ్వు ఇంక ఇదంతా సంచేసి చెప్పడం కూడా వేస్ట్. ఇప్పుడు ఆలోచించాల్సింది గాయత్రిని నువ్వు పెళ్లి చేసుకోవాలా వద్దా అని చెప్పేసి. దానికోసం మాట్లాడన్నయ్య అనేసరికి ఇంక వెంటనే మాధవ, అది మాత్రం నేను చెయ్యలేనురా అనేసరికి గాయత్రి భర్త మాత్రం ఎంత మాత్రాన ఒప్పుకోడు. సరే, మీరు చేసుకుంటారా చేసుకోరా ఇది మీ ఇష్టం, కానీ గాయత్రినైతే ఇంక నేను ఏలుకోను. గాయత్రికైతే నేను విడాకులిచ్చేస్తున్నాను. తన మనసులో నువ్వున్నావని తెలిసాక కూడా తనని నా భార్యగా నా పక్కన ఉంచాల్సిన అవసరం నాకు లేదని అనుకుంటున్నాను మాధవ. పెళ్లి చేసుకుంటే మీ మనసులో కూడా గాయత్రి ఉందని నాకు అర్థమైంది. ఇందాక నేను చెప్పకుండానే నా మనసులో గాయత్రి ఉందా లేదా అన్న మాట నువ్వు బయట పెట్టావు. కాబట్టి ఇంకా అంతకు మించిన సాక్ష్యం ఇంకా ఏం కావాలి గాయత్రి విషయంలో? కాబట్టి అనవసరంగా ఇల్లు, పేరు, ప్రతిష్ట అనుకుని నీ మనస్సును నువ్వు మోసం చేసుకోకు. త్యాగం ఉండొచ్చు కాని మనిషికి మరీ అత్యాస, అతి త్యాగం అనేది పనికిరాదు. మా అత్తకెలాగో అత్యాస ఉంది కాబట్టి ఈరోజు కూతురి జీవితం ఇలా అవుతుంది. కానీ గాయత్రిని ఇన్ని రోజులు చూశాను. తను చాలా మంచిది. తను చాలా అర్థం చేసుకుంటుంది. నా విషయంలో తను చేస్తున్న దానికి ఎన్నిసార్లు రిగ్రెట్ ఫీల్ అయిందో నాకు తెలుసు. కానీ ఏం చెయ్యను.
తన మనసులో నువ్వే ఉన్నావు. ఇప్పటికైనా తన మనసు మారుంటే నేను తనతోనే ఉండేవాణ్ణి. కాని ఈవిడ చేసిన కుట్రకి గాయత్రి నీతో ఉండడమే కరెక్ట్ అని చెప్పేసి మొత్తానికి గాయత్రి భర్త అయితే మాధవ మనస్సు మార్చి ఇంకా అక్కడికక్కడే తాయారుకి బుద్ధి చెప్పేలాగా గాయత్రి మాధవులకి అందరి సమక్షంలో పెళ్లి చేస్తారు. ఇంక నారాయణ, చక్రి, కేశవ కన్నా వీళ్ళంతా మాత్రం చాలా హ్యాపీ అవుతారు. గాయత్రి అయితే మాత్రం ఇంక మాధవకి, బావా నేను చేసింది తప్పో రాంగో నాకు తెలీదు, పెళ్ళైనా నాకు నీ మీదే ఇష్టం ఉంది కాబట్టి ఇంక నువ్వే నా భర్తవని నేను ఫిక్స్ అయిపోయాను, కాబట్టి దయచేసి నువ్వు నన్ను కాదని అనుకుంటాను అని చెప్పి అన్న మాటతో మాధవ మనస్సు మార్చుకుని అందరి సమక్షంలో గాయత్రి మెడలో అయితే తాళి కడతాడు. ఇంకా అది చూసి ఏమీ చేయలేని తాయారైతే షాక్ అవుతుంది. తాను తీసుకున్న గొయ్యిలో తానే పడ్డట్టు మొత్తానికి తన అల్లుడు చేతుల మీద గాని గాయత్రి మాధవుల పెళ్లి జరిగేలాగా తయారు చేసుకుంటుంది. తాయారైతే అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్టుగా తల పట్టుకుని ఇంకా తన బాధని ఎవరికీ చెప్పుకుంటుంది. ఇంకా అలాగో తన కళ్ల ముందే తన కూతురి పెళ్లి మాధవతో జరుగుతుంది. మొత్తానికి ఏదైనా మాధవ జాతకం మంచిది, అది తాయారే చేయించింది అన్న కుట్రైతే గాయత్రి బయటపెట్టి తన ప్రేమను నిలబెట్టుకుని తన బావతో ఒకటవుతుంది గాయత్రి. ఇలా మొత్తానికి అందరి సమక్షంలో గాయత్రి భర్త మాధవతో పెళ్లి చేస్తాడు. ఇంకా అందరూ